చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకొందును. జాగ్రత్తగా విందాం. ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగంలో భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి? ఏ సమయంలో చేయాలి? అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? ఎప్పుడు చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు అని కొందరు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది. భక్తుడైనటువంటి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనలో పలుకుతున్నటువంటి మాటలు మనం గమనించగలిగినట్లయితే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. గట్టిగా చప్పట్లు కొట్టి మర్చుదాం. హల్లెలూయా. పిల్లరా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆ దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటి అంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఏం ఆలకిస్తాడంట? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే భక్తుడిని దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఒక రూఢిగా, ఖచ్చితంగా, నమ్మకంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇప్పటి వరకు మనం ప్రార్థన చేశాం. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ప్రార్థన వింటాడో వినలేదో. భక్తుడు అందుకే అంటున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఆలకిస్తాడేమో అనలేదు, ఆలకించును అంటే ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెప్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడు ప్రార్థన చేశాడంట? ఇక్కడ 3 విషయాలు వ్రాయబడ్డాయి. ఒకటి, సాయంకాలమున. ఎప్పుడంట భక్తుడు ఎప్పుడు ప్రార్థన చేశాడు? సాయంకాలమున ప్రార్థన చేశాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవుని ధ్యానిస్తూ మొరపెడుతూ ఆయన నా ప్రార్థన ఆలకించును అని ఒక రూఢిగా ఖచ్చితంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ 3 అనుభవాలు కనబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, సాయంకాలము. ఈ సాయంకాలము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రార్థనకే సాదృశ్యంగా ఉంది. ఒక ప్రశాంతమైనటువంటి సమయం సాయంత్రం. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, నేను సాయంత్రమున దేవుని ధ్యానం చేస్తే, ప్రార్థన చేస్తే, మొరపెడితే నా ప్రార్థన ఆలకిస్తాడు. కనుక సాయంకాలము అనేది, ఈ సాయంకాల సమయము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఏ సమయములో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అందుకే ఇక్కడ 3 విషయాలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నేను మొదటిగా సాయంకాలమున ప్రార్థించాను, దేవుని ధ్యానించాను, దేవునికి మొరపెట్టాను, ఆయన నా ప్రార్థనని ఏం చేశాడంట? ఆలకించాడు. లోకంలో ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ దేవుడు ఆలకించాలంటే నువ్వు దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఎప్పుడండి? కొంతమంది ఆఫీసర్ల దగ్గరికి అన్ని సమయాల్లో వెళ్ళలేం, కొన్ని సమయాల్లోనే వెళ్తాం. కానీ దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలండి? ఎప్పుడు ప్రార్థన చేయాలండి? అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా అంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆయన వింటాడు. అందుకే భక్తుడైన దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సాయంకాలమున నేను దేవుణ్ణి ఏం చేశానంట? ధ్యానించాను, దేవునికి ప్రార్థించాను, మొరపెట్టాను, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. గనుక సాయంకాలము చాలా శ్రేష్టమైన సమయం. అందుకే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది. సాయంకాలమున ఈ భక్తుడు దేవునికి ప్రార్థించినట్లుగా నీవు కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి. ఇప్పుడు మనం అందరం కూడా కొద్ది సమయం ప్రార్థన చేశాం. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అదే భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నాడు. ఆలకిస్తాడేమో అనలేదు. అంటే ఖచ్చితంగా రూఢిగా నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాడు. గట్టిగా చప్పట్లు హెమ్మర్చండి. హల్లెలూయా. ఆలకించడం అంటే వినటం. లోకంలో మనుషులు విన్నా వినకపోయినా పర్లేదు, నీవు పెట్టిన మొర, నువ్వు చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడని, దేవుడు ఆలకిస్తాడని భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నటువంటి మాటలు ఇవి. ఎప్పుడు మొదటిగా ప్రార్థించాడంటే సాయంకాలమున. ఎప్పుడంటమ్మా చెప్పాలి, ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఎప్పుడు దేవునికి మొరపెట్టాడు, ఎప్పుడు దేవునికి ధ్యానం చేశాడు అంటే
మొదటిగా సాయంకాలమున. మూడు మాటలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు భక్తుడు. సాయంకాలమున దేవునికి ప్రార్థిస్తే, సాయంకాలమున దేవునికి మొరపెడితే, సాయంకాలమున దేవునికి ధ్యానం చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకించును. నీవు కూడా ఒకవేళ డౌట్లో ఉన్నావేమో, అయ్యా నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వాక్యం చెప్తుంది ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ఖచ్చితంగా వింటాడని బైబిల్ సెలవిస్తా ఉంది. 141వ కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. పిల్లరా, నా ప్రార్థన ఎలాగుందంటే ధూపము వలెను, ఒక పొగ వలె దేవుని యొద్దకు వెళతా ఉంది. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. సాయంకాలము యొక్క నైవేద్యం వలె ఉంటుంది నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసేటువంటి మొర. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను చేతులెత్తుట సాయంకాలము యొక్క నైవేద్యము, అది దేవుని దృష్టికి అంగీకారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు తెలియపరుస్తున్నటువంటి మాట, నేను సాయంకాలమున దేవుణ్ణి ధ్యానం చేస్తాను, నేను సాయంకాలమున దేవునికి మొరపెడతాను, నేను సాయంకాలమున దేవునికి ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది ఎక్కువగా సాయంకాలం ఏం చేస్తారంటే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. పగలంతా పని చేసుకొని చక్కగా ఏం చేస్తారు, వాక్యం చెప్తుంది. సాయంత్రం అది ప్రార్థనా సమయం. దేవుడు సన్నిధిలో నువ్వు కూడి ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించునని భక్తుడు చెప్పినట్లు నీవు కూడా దేవునికి మొరపెట్టిన నీ ప్రార్థన ఎలాగ వెళ్ళాలంటే ధూపం వలె వెళ్ళిపోవాలి, దేవుని యొద్దకు చేరుతుంది. నువ్వు చేతులెత్తి ప్రార్థించడం సాయంకాలము యొక్క నైవేద్యం వలె, అది దేవుని దృష్టికి ఎలాగుందంటే అంగీకారం అని బైబిల్ సెలవిస్తాము. అందుకే భక్తుడు ఏ సమయంలో ప్రార్థన చేశాడంట, సాయంకాలం. ఈరోజు అయ్యా నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఏ పూట ప్రార్థన చేయాలంటే దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఇది. నేను సాయంకాలమున దేవుని ధ్యానం చేశాను, నేను సాయంకాలమున దేవునికి మొరపెట్టాను, నేను సాయంకాలమున దేవుని సన్నిధిలో ప్రార్థించాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకించును. నీవు కూడా చేసే ప్రార్థన వ్యర్థం కాదు. లోకంలో ఏదైనా వ్యర్థం అవుతుంది. వ్యర్థం కానిది ఏంటంటే ప్రార్థన ఒక్కటే. అడగగలిగితే, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకొక మాట చదవండి, ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఇంకొక మాట రాయబడింది చూడండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడు? సాయంకాలమున ఇస్సాకు పొలములోకి ఎందుకు వెళ్ళాడంట? దేవుణ్ణి ధ్యానం చేయడానికి వెళ్ళాడు. ఎప్పుడు? సాయంకాలమున పొలములోకి వెళ్ళి దేవుణ్ణి ధ్యానం చేస్తా ఉన్నాడు. ఒంటెలు రానే వస్తా ఉన్నాయి. బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. పిల్లరా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఎప్పుడు ఇస్సాకు సాయంకాల వేళలో పొలములోకి వెళ్ళి ధ్యానం చేస్తా ఉన్నాడో ఎదురుగా ఒంటెలు వచ్చేస్తా ఉన్నాయి. ఒక ఆమె కనపడింది, ఆమె పేరు రిబ్కా. అబ్రహాం చెప్పాడు ఎలియాజరుతో, నీవు నా కుమారుడికి భార్యను తీసుకురావాలి. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళిపోయాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వింటాడు అని మనం విన్నాం. ప్రార్థన ఆలకించిన దేవుడు ఇస్సాకుకి ఒక మంచి గుణవతి అయిన భార్యను దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. పొలములో సాయంకాల వేళ ధ్యానానికి వెళితే ఎవరు కనపడ్డారంటే రిబ్కా కనపడింది. అందుకే అడిగింది రిబ్కా, ఎవరైనా? ఆయన ఎవరో కాదమ్మా, ఎవరంటే ఆయన మన యజమానుడు. వెంటనే ఒంటె దిగి ఆమె ఏమేసిందంట, ముసుగు వేసుకుంది, గౌరవించింది. ఇస్సాకుకున్న అనుభవం ఏంటంటే సాయంకాలమున దేవుణ్ణి ధ్యానం చేసే అనుభవం ఉంది. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు? నేను సాయంకాలమున, తర్వాత ఉదయమున, మధ్యాహ్నమున నేను దేవునికి మొరపెడుతూ, నేను దేవునికి ప్రార్థిస్తూ ఉంటే నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇస్సాకు సాయంకాలమున పొలములోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ధ్యానం చేస్తా ఉన్నాడు. ఒక ప్రశాంతమైనటువంటి సమయం. అందుకే భక్తుడు సాయంకాలమున దేవుని ధ్యానం చేస్తా ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఇస్సాకు కూడా సాయంకాలము పొలములోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ధ్యానం చేస్తా ఉన్నాడు. కీర్తనలో ఒక మాట రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు ధ్యానం చేయాలంట? దివారాత్రులు. ఎవరు ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తారో వారు ధన్యులను బైబిల్ సెలవిస్తూ ఉంది. అబ్రహాము కుమారునటువంటి ఇస్సాకు సాయంకాల వేళలో పొలములోకి వెళ్ళి దేవుని ప్రార్థిస్తున్నాడు, ధ్యానం చేస్తా ఉన్నాడు. అందుకే ఎప్పుడు నా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అంటే, దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట, సాయంకాలమున నా దేవునికి మొరపెట్టాను, నా దేవుని ధ్యానం చేశాను అంటాడు. ఇస్సాకు కూడా సాయంత్రం వేళలో పొలములోకి వెళ్ళి దేవునికి ఏం చేస్తానంట? దేవుణ్ణి ధ్యానం చేస్తా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు, ప్రార్థిస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించును. ఎలియాజరు గొప్ప ప్రార్థనాపరుడు. అబ్రహాము మాట నిమిత్తమై తన ఇంట్లో పెద్ద దాసుడు ఎలియాజరు వెళ్ళాడు. ఇస్సాకుకి ఒక చక్కటి భార్యను తీసుకుని వస్తా ఉన్నాడు. ఆ సమయంలో ఇస్సాకు ఏం చేస్తానంటే సాయంత్రం వేళలో ఏం చేస్తానంటే పొలంలో ధ్యానం చేస్తా ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, నేను సాయంకాలమున ధ్యానిస్తాను. రెండవదిగా ఉదయమున. ఎప్పుడంట? ఉదయమున దేవుని ధ్యానం చేశాడు, ప్రార్థన చేశాడు. కొంతమంది ఎప్పుడు ప్రార్థన చేయాలండి? సాయంత్రము దేవునికి ప్రార్థించవచ్చు, ఉదయము కూడా దేవునికి ఏం చేయాలంట? మొరపెట్టచ్చు, ప్రార్థించవచ్చు. అందుకే భక్తులైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట, ఇక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి సాయంత్రం, 2 ఉదయం, 3 మధ్యాహ్నం దేవుని ధ్యానం చేశాడు. మనం ఏం చేస్తామంటే వీలుంటే 2 పూటలు కాదండి, ఉదయం టిఫిన్ కాదండి, ఆ టిఫిన్ కూడా భోజనం చేస్తామండి. 3 పూటలు ఏం చేస్తాం? కడుపు నిండా తినేస్తాం. భక్తుడు 3 పూటల దేవుని ధ్యానం చేస్తా ఉన్నాడు. ఒకటి సాయంకాలమున దేవునికి ధ్యానం చేశాడు, దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థించాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 2 చెప్తున్నటువంటి మాట ఆయన ఏంటంటే, 2వ అనుభవం, ఉదయమున నా దేవుణ్ణి నేను ధ్యానం చేస్తా ఉన్నాను, ఉదయమున నా దేవునికి ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం. ఇదే కీర్తనలో 5వ కీర్తనలో ఒక మాట అంటాడు, నేను ఉదయమనే నా దేవునికి మొరపెడుతున్నాను అంటాడు. ఉదయమనే లేచి నా దేవునితో మాట్లాడుతాను అంటాడు. అంటే ఉదయకాలపు యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దినమంతటికి కాపుదల ఇచ్చే ప్రార్థన ఏంటంటే ఉదయకాలపు ప్రార్థన. అందుకే దావీదు 3 అనుభవాలు ఇక్కడ చెప్తున్నాడు. నేను సాయంకాలం నా దేవుని ధ్యానం చేశాను, ఉదయమును కూడా దేవుణ్ణి ధ్యానం చేశాను. మాట్లాడదామండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 15వ వచనం నుండి కొన్ని మాటలు చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి. జాగ్రత్తగా ఉన్నారు. ఇక్కడ ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. ఏ జామంటే ఇంకా పొద్దు పొడవలేదంట. పొద్దు ఎప్పుడు పొడుస్తుంది? సాయంత్రమా? ఎప్పుడు ఉదయిస్తుంది? యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ శిష్యులతో ఒక మాట చెప్పాడు, మీరు ఆదరణకర్త కొరకు మీరు కనిపెట్టండి అని. ఆయన చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఏం చేస్తారంటే ఒక మేడ గదిలో అందరూ కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు. యేసు ప్రభు తల్లితో సహా పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ వారు ప్రార్థించుచుండగా, వారు దేవుని ధ్యానం చేస్తూ ఉండగా ఒక గొప్ప కార్యము దేవుడు చేశాడు. 14వ వచనం ఒక మాట చదవమ్మా. అయితే పేతురు ఆ 11తో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. ఏందది? దేవుడు చెప్పాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద నుంచి ఆయన తండ్రి వద్దకు వెళ్ళక ముందే ఒక మాట చెప్పాడు, ఇది మీకు తెలియనుగాక. ఏంటది? కింద చదివితే వ్రాయబడి ఉంది, చదవండి ఒక మాట. చెవి యొగ్గి నా మాటలు వినుడి, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడుచు జామైన కాలేదు. ప్రొద్దు పొడుచు జామైన కాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఉదయము అని. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? సాయంత్రం వస్తాడా? మరి సాయంత్రం ఎలాగంటావు? పొద్దు పొడుచుదామంటే సూర్యుడు ఉదయించే సమయం అని. అది ఎప్పుడంటే ఉదయమే. రాత్రంతా వీళ్ళు ప్రార్థన చేశారు, మేడగదిలో కనిపెట్టారు. దేవుని ఏ మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కృంభరించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఆత్మ చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే బలమైన అభిషేకము
అక్కడ జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి 2వ అధ్యాయం అంతా. వారి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, అగ్ని నాలుకలుగా విభాగింపబడి. అంటే వారు ఏం చేస్తున్నారంటే ఉదయమనే అక్కడ ఆ పండుగ దినమున చాలా మంది ఆయా దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఎందుకు అంటే కింద మాట మనం చదవగలిగితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. అరే ఉదయాన్నేళ్ళకి ఎక్కడ దొరికింది మత్తు? మందు ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు వాళ్ళు మందు తాగలేదు, వాళ్ళు మత్తులో లేరు. వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు, ఆత్మలో పరవశిస్తా ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, ఇదిగో ప్రొద్దుపొడుచు జామైనా కాలేదు. 50 ఏళ్ళు ముందుగానే ప్రవచించాడు. ఏమని? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కృంభరించదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవశిస్తారు, మీ యవ్వనులు దర్శనములు కలుగుతాయి, వృద్ధులు కలలు కందురు. ఈ ప్రవచనం ఎప్పుడంటే 50 ఏళ్ళు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాకముందే ఒక ప్రవచనాన్ని పలికాడు. ఆ ప్రవచనం నెరవేర్పు ఇక్కడ కలిగింది. ఆ మేడ గదిలో ఉన్న వారందరూ కూడా ఆత్మచేత నింపబడ్డారు. ఆయా దేశాల నుంచి ఆ పండుగకు వచ్చిన వారు అందరూ కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళే మత్తులైపోయారా, వాళ్ళ ఆత్మలో అభిషేకం కలిగి ఉన్నారు. అంటే ఉదయకాలము దేనికి సాదృశ్యంగా ఉందని నేను చెప్పాలనుకుంటున్నానంటే అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. అందుకే పొద్దు పొడుచు జామైనా కాలేదు. అంటే ఉదయం, పొద్దు ఎప్పుడు పొడుస్తుంది? నైట్ పొడవదు. ఎప్పుడు ఉదయిస్తుంది? సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? ఉదయమే. అందుకే దావీదు అంటాడు, నేను సాయంత్రమే ధ్యానం చేయటం కాదు కానీ ఉదయమును కూడా నేనేం చేస్తానంటే దేవుణ్ణి ధ్యానం చేస్తాను, దేవునికి ప్రార్థన చేస్తాను. అంటే ఈ ఉదయం దేనికి కనపడుతుందంటే ఆత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది ఈ ఉదయం. అందుకే ఉదయమునే వాళ్ళంతా ఆయా దేశాల నుంచి వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మత్తులైపోయారా. అందుకే 50 ఏళ్ళు ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. వీళ్ళు మత్తులు కాలేదు, మరి ఏమయ్యారంట? ఆత్మ నింపుదల కలిగి ఉన్నారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అందరూ శక్తి చేత నింపబడ్డారు. అది ఎప్పుడంటే పొద్దు పొడుచులు జామంటే ఉదయకాల సమయము అని. ఉదయాన్నే వారు ఆత్మ చేత ఏం చేస్తున్నారంట? నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందుకు? దావీదు భక్తుడు చెప్పినట్లుగా దేవుని ధ్యానం చేస్తే, దేవునికి మొరపెడితే, దేవునికి ప్రార్థిస్తే ఉదయమున వారు అభిషేకం కలిగి ఉన్నారు. అదే భక్తుడు చెప్తా ఉన్నాడు, నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను దేవుణ్ణి మొరపెడుతున్నాను, ధ్యానం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన దేవుడు ఆలకించెను. ప్రొద్దుపొడుచు జామంటే ఏ సమయం అది? ఉదయం. దావీదు భక్తుడు 5వ కీర్తనలో అంటాడు, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడనిమ్ము, ఉదయమున నా ప్రార్థనాన్ని సన్నిధిని సిద్ధము చేసి కాచేయుందును. ఎప్పుడంట? ఉదయమున. చాలా మందికి ఉదయకాలపు ప్రార్థన ఉండదు కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భక్తుడు అంటున్నాడు, నేను సాయంకాలమే కాదు ఉదయమును కూడా నా కంఠ స్వరాన్ని దేవునికి వినపడాలి. ఈరోజు చాలా మంది ఎప్పుడు ప్రార్థించాలండి? ఎప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు? ఏ సమయంలో ఏ పూట చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అంటే, భక్తుడు అంటాడు, సాయంకాలమున ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు, నేను ఉదయమున కూడా ప్రార్థించినప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకే భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడనిమ్ము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకెంతో మాధుర్యము. ఉదయాన్నే భక్తుడు దేవుని సన్నిధిలో కనపడతా ఉన్నాడు, దేవుని ధ్యానం చేస్తా ఉన్నాడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు. అందుకే భక్తుడైన దావీదు 3 విషయాలు తెలియపరుస్తున్నాడు. ఒకటి, ఆయన సాయంకాలము ప్రార్థించాడు. 2, ఉదయకాల సమయం కూడా ప్రార్థించాడు. ఎప్పుడు ప్రార్థన చేయాలమ్మా? ఏ టైంలో ప్రార్థన చేయాలమ్మా? ఒక భక్తుడు అన్నాడు, మీ సెల్ నంబరు కొందరు తెలియకపోవచ్చు కానీ దేవునికి ఒక సెల్ నెంబర్ ఉంది. షార్ట్ కట్లో 33:3 అంట. ఇర్మియా గ్రంథం 33:3 అదే దేవుని నంబరు. ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనం ఫోన్ చేస్తూ ఉంటే సిగ్నల్ సరిగా లేక అవతల వానికి ఫోన్ వెళ్ళదు. కారణం ఏంటంటే సిగ్నల్ లేదు కనుక, వాయిస్ వినపట్టలేదు. కానీ నువ్వు దేవునికి ఎప్పుడైనా ఎనీ టైం నువ్వు ఫోన్ చేసుకోవచ్చు, అంటే నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. దేవుని ఫోన్ నంబర్ ఎంత అంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3 ఏముంది అక్కడ? నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. నువ్వు మొరపెట్టు, నువ్వు ప్రార్థన చేయి. అది సాయంత్రమా ఉదయం అని కాదు, ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు.
నెట్వర్క్ లేదని అనటానికి లేదు. ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. గట్టిగా చప్పటి హిమ్మర్చండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ప్రార్థించినా దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఎప్పుడు దేవునికి మొరపెట్టినా దేవుడు నీ ప్రార్థన వింటాడు. అదే భక్తుడు అంటాడు, సాయంకాలమున ఉదయమున నేను దేవునికి ధ్యానం చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. చివరికి ఒక మాట చదవండి మళ్ళా. 55వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మధ్యాహ్నమున నేను దేవునికి ఏం చేస్తున్నానంట, మొర పెడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. 1 సాయంత్రం, 2 ఉదయం, 3 మధ్యాహ్నం. మనకు మధ్యాహ్నం అయ్యేలేకి ఏమవుతుంది చెప్పండి? కొంతమంది 1:10 అయితే చాలు, ఒకటే తొందర పెట్టేస్తారు కదా. దేనికి? కానీ దావీదు భక్తుడు సాయంకాలం ప్రార్థించాడు, ఉదయము ప్రార్థించాడు, మధ్యాహ్నము కూడా దేవునికి ఏం చేశాడంట, ప్రార్థించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఒక మాట వ్రాయబడింది చూడండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు. ఎన్ని గంటల వరకు అంటమ్మా? 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసి ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. చాలు. ఇప్పుడు మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల సమయంలో మధ్యాహ్నం దేశమంతా ఏమైపోయిందంట, చీకటి అయిపోయింది. నేనేమంటానంటే ఈ మధ్యాహ్నం ఇక్కడ దావీదు భక్తుడు 3 అనుభవాలు చెప్తా ఉన్నాడు. ఒకటి సాయంత్రం ప్రార్థనకు సాదృశ్యమైతే, ఉదయం పరిశుద్ధాత్మకు సాదృశ్యమైతే, నేనంటాను మధ్యాహ్నం క్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యం. నువ్వు ఆయన శిలువ మరణాన్ని ధ్యానం చేయాలి. యేసయ్య అంటారు, ఇది పొందినప్పుడల్లా నన్ను ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన 2024 సంవత్సరాల క్రితం మానవ అవతారము ఎత్తి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. ఆయన సిలువను మోసాడు, ఆయన సిలువ మరణాన్ని అనుభవించాడు. అందుకే రమారమి 3 గంటలప్పుడు యేసు ప్రభువారు సిలువలో ఒక మాట పలికాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు. అంటే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, నిన్ను ఏ రీతిగా ఆయన రక్షించాలనుకున్నాడు, నీ కొరకు ఏ రీతిగా ఆయన ప్రాణం పెట్టాలనుకున్నాడు, అవన్నీ కూడా జరిగిపోయాయి. అది ఎప్పుడంటే మధ్యాహ్నం. ఎప్పుడంట చెప్పాలి? ఎప్పుడు? దావీదు ఎప్పుడు ధ్యానం చేస్తా ఉన్నాడు? 1 సాయంకాలం, 2 ఉదయకాలం, 3 మధ్యాహ్నం. ఈ మధ్యాహ్నం సిలువ మరణానికి సాదృశ్యంగా ఉంది. మండు టెండలో భారభరితమైన సిలువను యెరూషలేము వీధులంతా యేసయ్యని తిప్పారు. కానీ మధ్యాహ్నం మనం అంటాం కదా, మిట్ట మధ్యాహ్నం అని. ఒక్కరు కూడా కనపడలేదు ఇప్పుడు బజార్లో, రోడ్ల మీద. ఎందుకు? భయంకరమైన ఎండ. కంటే భయంకరమైనటువంటి ఎండలో ఆ కొండ మీద, సిలువ మీద యేసు ప్రభువారు కేక వేశాడు. అది ఎప్పుడు అంటగా మధ్యాహ్నమే. అందుకే ఈ మధ్యాహ్నం నీ కొరకై యేసయ్య సిలువ మరణము పొందాడు అంటానికి ఇది ఒక సాదృశ్యంగా మనం పెట్టుకోవచ్చు. నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. ఆయన సిలువలో ఎంతగానో మనందరి కొరకు బాధపడ్డాడు. కారణం ఏంటయ్యా అంటే, ఒక నిర్దోషిని అన్యాయంగా చంపివేశాడు. నా పాపముల కొరకై ఆయన సిలువ మరణం పొందాడు. అది ఎప్పుడు అనగా మధ్యాహ్నం. అందుకే భక్తుడు దావీదు అంటాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున దేవునికి మొరపెట్టాను, ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన దేవుడు ఆలకించును. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు చేస్తే దేవుడు వింటాడు ప్రార్థన? సాయంత్రమా, ఉదయమా, మధ్యాహ్నమా? ఎప్పుడు చేస్తే దేవుడు వింటాడు? నువ్వు ఎప్పుడు చేసినా దేవుడు ప్రార్థన, అదే దావీదు అంది, ఆలకించును. అది ఉదయం అవ్వచ్చు, అది మధ్యాహ్నం అవ్వచ్చు, అది సాయంత్రం అవ్వచ్చు, ఎనీ టైం నువ్వు దేవునికి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను బిజీగా ఉన్నానని అనడు దేవుడు. మనం కొన్నిసార్లు కొంతమందికి ఫోన్ చేస్తాం, మనకేం రివర్స్లో ఒక మాట వస్తా వినపడతా ఉంటుంది. ఏంటది? వేరే కాల్లో ఉన్నాడు, వెయిట్ చేస్తే వెయిట్ చేయి, లేదంటే కట్ చేసి మళ్ళా. ఇక వెయిటింగ్ ఏముండదు. ఇంతమంది ప్రార్థనలు ఎలాగింటాడు పాస్టర్ గారు దేవుడు అంటే, ఆయన కొన్ని కోట్ల మంది ప్రార్థనలు ఒక్క సెకండ్లో వినగలడు. ఆయన వినుకొండలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, గుంటూరులో ఉన్నా, ఎన్ని కోట్ల మంది ప్రార్థించిన 1 సెకండ్ కోట్ల మంది ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. గట్టిగా చప్పటి కొట్టి హింబర్చండి, గట్టిగా హల్లెలూయా. పిల్లరా, ఈ రాత్రి వేళలో దావీదు భక్తుడు చెప్పినట్లుగా ఆయన సాయంకాలం దేవునికి మొరపెట్టాడు, ఆయన ఉదయకాలం దేవునికి మొరపెట్టాడు, ఆయన మధ్యాహ్నం దేవునికి మొరపెట్టాడు. ఈ 3 అనుభవాలు 3 అంశాలుగా మనం తీసుకోగలిగితే ప్రతి దినము కూడా, దినములో ఏముంటాయంటే ఈ 3 ఉదయం ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది.
అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలి? వారానికి ఒకసారి కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఆదివారం వచ్చినప్పుడే ప్రార్థన చేయాలేమో. అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే సాయంత్రం, ఉదయము, మధ్యాహ్నం అంటే దాని అర్థం ఏంటంటే ఎవ్రీ డే. ప్రార్థన ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు చేయాలి. నువ్వు ఎప్పుడు చేసినా, ఏ సమయంలో చేసినా దేవుడు ఆలకిస్తాడు. ఏ సమస్యలు నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నీ బాధలు పోవాలంటే, నీ కష్టాలు తొలగిపోవాలంటే, నీ సమస్యలు తీరాలంటే మనం నిత్యము దేవునికి ప్రార్థించండి. ప్రార్థన ఆలకించే దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు ప్రభు ఆశీర్వదించును.